విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతరగట్టుపై కొలువై ఉన్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఎదురుగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఇక్కడ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తులు విచ్చేసి కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. ఇదంతా కూడా భక్తుల సహాయ సహకారాలతో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఏటా ఇక్కడ అమ్మవారి ఆలయంలో క్షేత్రపాలకునిగా ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఎదురుగా ప్రతి సంవత్సరం జరిపించడం పరిపాటి. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు వచ్చారు. ఉదయం పంచముఖ ఆంజనేయ స్వామి వారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. తదుపరి సీతారాముల ఉత్సవ విగ్రహాలను చంద్రపాలెం గ్రామం వీధిలో ఊరేగిస్తూ ఆలయానికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కళ్యాణం ప్రారంభమైంది. కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. అలాగే కార్యక్రమం అనంతరం పట్టాభిషేక కార్యక్రమం కూడా జరిపించడం జరుగుతుంది. ఆ తదుపరి ఇక్కడ కళ్యాణం అనంతరం విందు కూడా ఏర్పాటు చేశాం. సీతారాముల కళ్యాణం విందు, అది కూడా భక్తులందరూ కూడా ఆరగించి ఇక్కడ వెళ్ళడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం అంగంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణం ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. దీనికి ఉదయం నుంచే భక్తులు వేలాదిగా వచ్చి స్వామివారిని ధరిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కళ్యాణం స్టార్ట్ అయింది. ఈ కళ్యాణం జరిగిన అనంతరం పట్టాభిషేకం, కళ్యాణ విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లన్నిటికీ ధన సాయం చేసిన వారు భక్తులు, కమిటీ వాళ్ళు, చంద్రపాలెం గ్రామ పెద్దలు, ఇతర భక్తులు చాలా మంది దీనికి ఆర్థికంగా ధన సాయం చేసి స్వామివారి కృపకి పాత్రలు కాగలుగుతున్నారు. ఇప్పుడు కళ్యాణం అనంతరం కూడా కళ్యాణ విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కళ్యాణ విందు కూడా ఆరగించి స్వామివారి తీర్థప్రసాద స్వీకరించి ధరిస్తారని భక్తులు మరీ కోరుకుంటున్నారు. జై శ్రీరామ్. రామాలయం దగ్గర 33వ వార్షికోత్సవ జరుగుతుంది. కళ్యాణం జరిగి ఇప్పటి వరకు 33వ సంవత్సరం ఇది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నేను చైర్మన్గా నా జీవితకాలం అంతా ముత్యాల తలంబరాలు, పట్టు వస్త్రాలు రాముల వారి కళ్యాణానికి సమర్పించాలని చెప్పి నిర్ణయించుకున్నాను. నేను ఈ విగ్రహాలు ఇచ్చి ప్రతిష్ఠ చేయడం 99లో చేయడం వల్ల తర్వాత నేను ఈ ఊరు సర్పంచ్ కాగలిగాననే పూర్తి విశ్వాసం ఉంది. అందువల్ల రాముల వారి మీద అభిమానం, ప్రేమ, అభిమానాలతో మరి ఎవ్రీ ఇయర్ నా జీవితకాలం నేనంతా కూడా ముత్యాల తలంబరాలు సమర్పిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమం సుమారుగా 4,000 నుంచి 5,000 మంది ఇక్కడ భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తాం మేము కమిటీ తరఫు నుంచి. అందరు కూడా ఇక్కడ కళ్యాణం చాలా తిలకించి తర్వాత భోజనాలు చేసి అందరూ చాలామంది కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. సో కళ్యాణం అయిన వెంటనే ఈరోజు సాయంత్రమే పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తాం. మరి పట్టాభిషేకం కార్యక్రమానికి కూడా ఎక్కువ మంది ఇక్కడ భక్తులు పాల్గొంటారు. సో ఈ విధంగా అంగరంగ వైభవంగా రాముల వారి కళ్యాణం ఇక్కడ పిఎంపాలెంలో ఎంతో ఘనంగా జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఇక్కడ చాలామందికి ఒక విశ్వాసం ఉంది. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ కళ్యాణం చేసుకుంటే వాళ్ళకి వివాహం అవుతుందని చెప్పి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. అలాగే చాలామంది సంతానం లేని వాళ్ళు కూడా మరి ముత్యాల తలంబరాలు పైట కొంగుతో పట్టుకుంటే వాళ్ళకి అన్ని రకాలుగా సంతానం కలుగుతుందని మరి జనాలకి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో చాలామంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రకరకాలుగా వాళ్ళు స్వామివారి భక్తిని ఆస్వాదిస్తారు. సో ఈ విధంగా ప్రతి సంవత్సరం ఎక్కువ మంది పిఎంపాలెం సరౌండింగ్స్ జనమంతా కూడా ఇక్కడికి వచ్చేసి కళ్యాణంలో పాల్గొని మరి దాన్ని విజయవంతంగా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు వచ్చినటువంటి భక్తులందరూ కూడా శ్రీరాముల వారికి కళ్యాణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాముల వారి కళ్యాణం మోసంగా ఈరోజు రాముల వారు కళ్యాణ మోసంగా అందరికీ శుభాకాంక్షలు అండి.
ఈరోజు ఈ రాముల వారు ఇక్కడ మన బియ్యంపలం రామాలయంలో అంతా ఇప్పుడు ఈ పూజలు ఇప్పుడు కంటిన్యూగా జరుగుతున్నాయి. ఈ పూజ కళ్యాణం ఇప్పుడు చాలా దీనిగా చేస్తారని కళ్యాణం. ఈ కళ్యాణం బియ్యంపలంలో అమునిగా ఈ చుట్టుపక్కల జనాలు ఈ రామాలయంలో కళ్యాణంకి చుట్టుపక్కల జనాలు పైగా వస్తారండి. చాలా జనాలు వస్తారు. ప్రతిసారి కళ్యాణం చాలా శుభ్రంగా జరుగుతాయి. అలాగే మన భద్రాచలంలో కళ్యాణం ఎలా జరుగుతుందో సేమ్ ఇక్కడ అలాగే జరుగుతుందండి. ప్రతిసారి అన్నదానం కానీ ఏదైనా అమృతిగా 10,000 మంది వారికి ఈ కార్యక్రమాలు అన్నదానాలు అన్ని శుభ్రంగా జరుగుతుంటాయండి. ఈ కార్యక్రమాలకి భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమం శుభ్రంగా చేస్తారని కోరుకుంటున్నాం. సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. దీనికి విశేషంగా ఈరోజు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారండి. మాకు మునుపెన్నడూ లేని విధంగా జన సంద్రంలాగా అయిపోయింది మాకు ఈ కళ్యాణం. స్వామివారి కళ్యాణం అంటేనే మాకు ఈ పియ్యంపాలలోని మా రామాలయంలోని మహాప్రసిద్ధి. ఈ కార్యక్రమానికి చాలామంది భక్తులు వస్తున్నారు. స్వామివారిని చూచి దర్శనం చేసుకొని వారి జన్మ తరించినట్టు వాళ్ళు భావిస్తున్నారు. అలాగే మనకి సీతారాముల కళ్యాణం అంటేనే ఆరు బయట జరగడం ఆనవాయితీ కాబట్టి మా పియ్యంపాలెం మా రామాలయ ప్రాంగణంలో ఆరు బయట కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతూ ఉన్నది. ఈ కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా మొదలైనది. స్వామి సీతారాముల కళ్యాణం అంటేనే లోక కళ్యాణం. ఈ లోక కళ్యాణం జరిగితే అంతా మనకు మంచిగా జరుగుతుంది. దీన్ని పురస్కరించుకొని మేము మధ్యాహ్నం సీతారాముల కళ్యాణం పురస్కరించుకొని మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశామండి. ఆ కార్యక్రమానికి కూడా ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. అందరు భక్తులు కూడా సీతారాముల్ని దర్శనం చేసుకొని స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మరీ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.